మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు హనుమాన్ చాలీసా విత్ హరీష్ టెనేటి. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ మనకి హనుమాన్ చాలీసా ఈ 40 చాలీసా అంటే 40 రెండు లైన్లుగా ఉంటాయి. 4 డిఫరెన్సెస్లో ఉంటాయి. 40 శ్లోకాలకి 40 కథలు అంటారు. అంటే అంత దాని గురించి రమించి రాశారు. ఓకే, సో దట్ అటు రామాయణాన్ని గుర్తు చేసుకోవడానికి, ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు వచ్చి వింటుంటారు. హనుమాన్ శక్తి మన లోపల రావాలంటే గుర్తు చేస్తుండాలి. హనుమాన్కి ఒక చిన్న శాపం అంటారు, ఊరికే మనని రిప్రజెంట్ చేయడానికి. మనం కూడా చాలా చెయ్యొచ్చు, కానీ ఏంటో చేయలేం. అందుకని గుర్తు చేసుకుంటుంటారు. జై హనుమాన్, నువ్వు ఇట్లా కాదు, నువ్వు అసలు నువ్వేంటనుకున్నావు, నీ సంగతి నీకు తెలియట్లేదు, నువ్వు ఎంత అంత అనేసరికి లేవయ్యా 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 వేగంగా రావయ్యా హనుమంత అని ఆయన ఎంత మనము రివర్బరేట్ చేసుకోగలిగితే అంత ఎదుగుతాడు. ఆ పక్కకి అలా కూర్చుంటే ఎవరు దాటుతారు? ఈ సముద్రం దాటడం ఏంటి, లంకకి పోవడం ఏంటి, అది కూడా రావణాసురుడి సువర్ణ లంక లోపలికి వెళ్ళనే ఇంపాసిబుల్, ఎవ్వరు చేయలేరు ఆ పని అని అనుకుంటే అక్కడ కూర్చుని పక్కన కూర్చుని అలా ఆయన రామనామంలోనే ఉంటాడు. రామ 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 అనుకుంటూ. ఆయన అరే పొగుడు, నీకు తెలియదు హనుమాన్ గురించి, జస్ట్ టెల్ హిమ్ వాట్ టు డూ. చిన్న అందులోనూ నువ్వు రామకార్యం అని చెప్పంతే, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు అని పాయింట్ అనమాట. సో అందుకని మనము ఫస్ట్ శ్లోకం మాట్లాడుకుంటూ మనం ఒకటి చేసాము. ఇప్పుడు సెకండ్, ఆ శ్లోకములోనే సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది, అది చెప్పాక మనం చౌపాయిలోకి వెళ్ళిపోదాం. అయితే బుద్ధిహీన తను జానికై సుమిరవు పవన్ కుమార్. నాకు తెలుసు నా బుద్ధి పనిచేయదు అప్పుడప్పుడు, మనందరికి కూడా తెలివి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పనిచేయదు, మనకి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటాము, తెలీదు. అది మనుషులకు చెప్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు పనిచేయదని చెప్తున్నాను. తులసీదాస్ అయితే నిజంగా నాకు బుద్ధి లేదనుకున్నాను కాబట్టి ఐఎమ్ స్మరణ చేస్తున్నా. సుమిరవు పవన కుమారా, నీ గురించి స్మరణ చేస్తున్నాను అని హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు గోస్వామి తులసీదాస్ చెప్తాడు, నా తులసీదాసుకే నాకు బుద్ధిహీనుణ్ణి, నాకు తెలివి తక్కువ ఉంది నాయన, నువ్వు హెల్ప్ చేయి అని అడుగుతున్నా. అంటే మనం ఎన్నిసార్లు అడగాలో ఫిక్స్ చేసుకోవాలి. ఎన్నోసార్లు హనుమాన్ అంటే ఆ అభిమానము, నేను 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 అనే అభిమానాన్ని హననము చేసినవాడు. ఆ అభిమానం పోగొట్టుకుని, అంత పవరున్న హనుమాన్ కూడా అభిమానాన్ని పక్కన పెట్టి రామ భక్తిలోకి ఎలా అయితే వెళ్ళాడో, మనము కూడా ఆ అభిమానంతో, చాలామంది ఫ్యామిలీలో ఇష్యూ, నేనెందుకు తగ్గాలండి అంటారు. నిజంగా నేను ఎంత ఆశ్చర్యపోతానో, చిన్న చిన్న విషయాలకి ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి ఏదీ లేకపోయి అన్నీ నీకు సాల్వ్ చేశాను, నువ్వు ఏం చేస్తావో లైఫ్లో అంటే ఏం అర్థం ఉండదు. కానీ వాళ్ళకి మాత్రం ఫుల్ పొగ. నేను రోడ్ మీద తాగి ఆరవ్వగానే ఏదో ఒక రకంగా 30-70 రూపాయలు జమ చేసుకుని వెళ్ళి తాగి, వాడు కూడా ఇంటికి వెళ్ళి పెళ్ళ ముందు ఏంటే నువ్వు అని చెప్పి చేస్తాడు కదా. అంత అభిమానం, పోటుగాళ్ళలాగా అంటారా, అట్లా ఉంటుంది. అలాంటిది అన్నీ చేయగలిగిన హనుమాన్, అంత విద్య ఉండి, తులసీదాస్ అంత విద్య ఉండి కూడా నా బుద్ధి పని చేయకపోవచ్చు. అంత వినయము వచ్చిన వాడికి, ఎవరైతే తమ అభిమానాన్ని, తమ 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 అనే ఫీలింగ్ని, నా అనే ఫీలింగ్ని హననము చేసుకుంటే వాళ్ళ దగ్గరికి హనుమంతుల వారు వచ్చి తీరతారు అంటారు. సో బుద్ధిహీను తను జానికే, నాకు తెలిసి నేను ఎవరిని స్మరణ చేస్తున్నానంటే పవన కుమార అని స్మరణ చేస్తున్నాను. గాలిదేవుడు పవన కుమార వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమందరము కూడా ఏదో పోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, బాడీ అలాగే ఉంటుంది. బ్రెత్ ఇస్ లాస్ట్ బ్రెత్ అంటారు. చివరిగా అలా గాలి వెళ్ళిపోయిందంటే మనం వీఆర్ అవుట్ అండ్ డన్. ఏం వెళ్ళిపోతే మన లంగ్స్ అలాగే ఉన్నా, కిడ్నీలు, లివర్లు, హార్ట్ అలాగే ఉన్నా కొట్టుకోవడం ఆగిపోతుందో, అలాంటిది పవన కుమార్. మనం అందరం కూడా అదే ప్రాణము కదా, ప్రాణం ఇచ్చినది పవనుడే కదా. అలాంటి గాలి మన లోపల మిస్ అయిపోయిందంటే లేదు కదా.
మనమందరము కూడా మన లోపల ఉండే ఆ పవన కుమారుణ్ణి మనం తలుచుకుని, అరే ఆ గాలిని కరెక్ట్గా పట్టుకో, ఊపిరిని కరెక్ట్గా పట్టుకో, నీకు ఒక బకెట్ వాటర్ లిఫ్ట్ చేయాలంటే హుమ్ అని పడతాం. ఓకే, పవర్ వస్తుంది. సరే, ఎప్పుడైనా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ద మూమెంట్ యూ హోల్డ్ యువర్ బ్రెత్, నీకు యూనివర్సల్ పవర్ వస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని నేను ఎవరిని స్మరణ చేస్తున్నాను, ఒకసారి అలా ఊపిరి తీసుకుని పవన కుమారుడు హనుమంతుల వారిని తలుచుకున్నాను. ఎవరు బుద్ధి అంత తెలివి ఉండి కూడా, అంత హనుమంతుల వారి పక్కన కూర్చుని రాయిపిచ్చినా కూడా, నువ్వు ఉండు నాయన, నాకు అంత స్ట్రెంత్ లేదు అనేటట్టు శ్రీరామచంద్రుడి మూర్తి ముందు కూడా, శ్రీరాముల వారి ముందు కూడా హనుమాన్ అలాగే పక్కన పెట్టి అన్నిటినీ, నాకు ఎంత పవర్ ఉన్నా ఆయన వల్లనే అనే దాంట్లో ఉంటాడు. సో బలబుద్ధి విద్యా దేహుమోహ హరహు కలేశ వికార్. నెక్స్ట్ వచ్చేసి బల బుద్ధి విద్య, ఈ మూడు నాకు ఇవ్వు. బలం ఉంటుంది చాలా మందికి, కానీ దానికి బుద్ధి యాడ్ అవ్వాలి. బుద్ధి యాడ్ అయ్యి దాంతోపాటు విద్య రావాలి. అండ్ హరహు, డెస్ట్రాయ్ ఆల్ మై కలేష్ అండ్ వికార్. కలేష్ అంటే అటాచ్మెంట్స్. ఎన్ని అటాచ్మెంట్స్తో పనిచేస్తామో ఈ ఒక్క మాట తెలుసుకోగలిగితే జీవితం ఇట్లా ట్విస్ట్ అవుతుంది. దట్ ఏది చెయ్యాలన్నా ఎన్నో అటాచ్మెంట్స్, ఆ క్లేశములు అంటారు, ఇట్లా అంటుకుని ఉంటాయి మనకి, వదిలిపోవు. అందరికీ తెలుసు ఇది భయం పడాల్సిన విషయము కాదు, కానీ భయపడతారు కొంతమంది. తెలుసు ఇవి ఎందుకంత ఆలోచిస్తున్నాను అని, కానీ ఓవర్ థింకింగ్ చేస్తారు కొంతమందికి. పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి, కానీ లేచి చేయబుద్ధి కాదు, వీక్గా లేజీగా ఉంటారు. లేజీనెస్ తప్పు అని తెలుసు, అయినా కూడా అలాంటి అటాచ్మెంట్స్ బయట నుంచి వచ్చేవి, వికారములు ఇంటర్ లోపల నుంచి వచ్చే వికారములు అన్నీ కలుపుకుని, ఓకే, నాశనము చేయి నాయన, బలము ఇవ్వు, స్ట్రెంగ్త్ టు ఫేస్ థింగ్స్. కష్టం రావద్దని కాదు, బట్ స్ట్రెంగ్త్ టు ఫేస్ థింగ్స్. ఓకే, బుద్ధి, ఆ ఇంటెలిజెన్స్ కరెక్ట్ టైంకి అది వెలిగింది అనుకో, చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇది హనుమాన్ చాలీసా చదివే వాళ్ళకి ఇది వస్తుంది. దట్ కరెక్ట్ టైంకి అక్కడ ఏదైనా గొడవ అవుతుంటే ఆ టైంలో ఆ చెప్పడం మాట మర్చిపోయి మిస్ అయిపోయి వెళ్ళిపోతాం, గొడవ పెద్దదవదు. యు సీ దట్ బుద్ధి ఎక్కడ టైంకి ఎప్పుడు ఎలాగ వాడాలో అందులో హనుమాన్ అది అలాంటివి ఇస్తాడు మనకి. ఎక్కడ బుద్ధి, అప్పుడు లంక దాకా వెళ్ళాక అక్కడ రామ్ రామ్ అని శబ్దం వినిపిస్తుంది. ఈ లంకలో రాముడు ఎవరంటున్నారబ్బా అని చూస్తే విభీషణుడు. అక్కడ రామరామ శబ్దం చెప్తున్నాడు. వెళ్ళి చూస్తే రామ నామము చెప్పడమే కాదు, రామ కార్యము కూడా చెయ్యి అని బుద్ధిని కరెక్ట్గా ఇచ్చిన వాడు హనుమంతుడు. నీ రైట్ డైరెక్షన్లో తెలివిస్తాడు. హనుమాన్ శక్తి ఎవరైనా సాధన చేసి ఒక 41 రోజులు దీక్షలాగా చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక గుడిని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నాకు ఇది కావాలి, ఇది సాధించాలి అనే దాంట్లో వెళ్తే ఆయన రైట్ టైంకి తెలివిస్తాడు మనకి. కరెక్ట్గా ఆపర్చునిటీ ఇన్ని రోజులు కళ్ళ ముందే ఉందిరా, ఇది ఇప్పుడు దొరికింది అని ఆ బుద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, చేయడానికి కొంచెం స్ట్రెంత్ ఇస్తాడు. అండ్ దాంతోపాటు విద్య ఇస్తాడు. విద్య ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజుల్లో గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాట్ జీపీటీని అడిగితే చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంది, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్గా మనకు ఆ విద్వత్తు ఉపయోగపడడానికి చాలా చాలా ఇంపార్టెంట్ విద్య రావడం. విద్యలో మనకి హనుమంతుల వారు విద్యావాన్ అంటారు. ఓకే, అంత తెలివైన చాలా నాలెడ్జబుల్ ఉన్న హనుమంతుల వారు, ఆయన అన్ని రకాల విద్యలకి ఇన్ఛార్జ్. హీఈస్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అలాంటి విద్య మనకి కరెక్ట్ టైంకి వెలగాలి. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ టైంకి అక్కడ రాయకపోతే, గుర్తుకు రాకపోతే వేస్ట్ అయిపోతున్నా. అలాంటి విద్యనిచ్చి నాకున్న అటాచ్మెంట్స్, ఇంటర్నల్గా వికారములు, ఎక్స్టర్నల్ అటాచ్మెంట్స్ని జరిపి నన్ను నేనేదైతే లక్ష్యము పెట్టుకున్నానో, లక్ష్యము లేనివాడు మనిషే కాదు. ఏదో ఒక లక్ష్యము పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. ఒకటి సొసైటీ కోసం పెట్టుకోండి, ఒకటి మీ కోసం పెట్టుకోండి, ఒకరిని మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. ఇన్ని గోల్స్ ఉండాలి మనిషికి ఎన్ని గోల్స్ ఉండాలంటే ఒక లాంగ్ టర్మ్ గోల్. అల్టిమేట్లీ నేను చచ్చిపోయే ముందు డెత్ బెడ్ మీద ఉంటే ఇది సాధించను రా అని అనిపించేటి ఒకటి ఉండాలి. ఈ సంవత్సరంలో ఇది అకంప్లిష్ చేస్తారా అనేది ఒకటి ఉండాలి. నా పేరు మీద చాలామంది ఇది హ్యాపీ ఫీల్ అయ్యారు
అనే ఒక సొసైటీ కోసం ఒక గోల్ ఉండాలి. నా ఇంటర్నల్గా ఒక సిగరెట్ అలవాటు నన్ను తొక్కేస్తుందిరా, మార్చాలి. ఒక ఇంటర్నల్ గోల్ నా లోపల ఎందుకు వస్తుందో తెలియదు, ఊరికే కోపం వస్తుంది, మార్చాలి. అలా గోల్ పెట్టుకుని హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయండి. ఒక్క గోల్ మీకు చూడండి ఎలాంటి డైరెక్షన్స్, ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయో తెలుస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకుని హనుమాన్ చాలీసాని చదవాలి అనుకున్న వాళ్ళు 40, అది తొందరపాటుతనంతో ఫాస్ట్గా చదవడం కాదు, నెమ్మదిగా ఒక రిథంలో చేసుకోండి. ఒక మంచి బీట్ మీరే అనుకో. హనుమాన్ చాలీసా జో యహ పడే హనుమాన్ చాలీసా అంటారు. జో ఎవడైనా కానీ, ఎవరు చదివినా సరే ఈ రిథంలో చదవాలి, ఈ టైంలో చదవాలి, ఇలాగ చదవాలి, ఏం లేదు. మంచిగా మంచి మనసుతో హనుమంతుల వారిని తలుచుకు, శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని స్టార్ట్ చేసేయండి. ఈ రోజు నుంచి మన వీడియో కింద ఒకళ్ళు కమెంట్ పెట్టారు, నువ్వు చెప్తే నమ్మాలా, అవుతుందా అని చెప్పి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడే వస్తుంది ఫండమెంటల్ మన ధర్మం యొక్క గొప్పతనం. నువ్వు నమ్మకపోయినా పర్లేదు, చెయ్యి. దట్స్ వాట్ మీరు చెప్పారు కూడా చాలా క్లియర్గా. నమ్మకపోయినా పర్లేదు, చెయ్యి. కీప్ డూయింగ్ ఇట్. నీకు అన్నిటికీ ప్రూఫ్లు ఏం కావాలి, కీప్ డూయింగ్ ఇట్. ఇది ఆ ఒక టెంపర్మెంట్లో మనకి వెస్టర్న్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్తో వచ్చింది, కానీ దట్ అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. కొన్ని చేసుకుంటూ పోవాలి. కొన్ని మనకి రిజల్ట్స్ వచ్చాక ఓకే ఇది దీనివల్లనా అని తెలుస్తుంది. మాకు ఎనాటమీ, ఫిజియాలజీ చదివేటప్పుడు ఫస్ట్లో ఏం అర్థమయ్యేది కాదు. దాన్ని లాస్ట్ ఆఫ్ ద ఇయర్ వస్తుంటే అన్ని ఈ నర్వ్ అక్కడ వచ్చింది, ఈ మజిల్ ఇలా వచ్చిందని అన్నీ కనెక్ట్ అవుతాయి. అలాగా యూ విల్ స్లోగా చేస్తూ ఉంటే ఓహోహో దీనివల్ల నాకు ఇలా అయిందా, దీనివల్ల అయిందని సో మెనీ తెలుస్తాయి. సో అందుకు అండ్ నమ్మకం అనేది నువ్వు బయట నుంచి అడిగి తెచ్చుకునేది కాదు. నీకు కరెక్ట్గా ఆ టైంకి ఇట్లా కాళ్ళు వణుకుతున్న టైంలో నీకు ఆన్సర్ వస్తుంది. సో అందుకని నమ్మాల్సిన పనే లేదు మిత్రమా. ఎవరైతే పెట్టారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో, నీ నమ్మకంతో పని లేదు, చెయ్యి. ఓకే, భగవంతుడు నిన్ను నమ్మాలంతే, నువ్వు నమ్మాల్సిన పని లేదు. నువ్వు జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ విత్ లవ్, ప్రేమగా. అది ఒక రిథమిక్గా చేయండి. మనం చాలా విషయాల్లో టైం వేస్ట్ చేస్తాం. ఓవర్ థింక్ చేసే టైంలో హనుమాన్ చాలీసా చేసుకోండి అని చెప్తాను. ఓవర్ థింక్ చేసి ఏదేదో ఆలోచించి భయాలు పెట్టుకునే కంటే ఆ టైంలో కూర్చుని మంచిగా శ్రీ గురు చరణ సరోజ రజ, శ్రీ గురు చరణ సరోజ రజ, ఏదో ఒక రిథం పెట్టుకుని నీకు మెల్లిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా గొప్పతనం అదే అంట. ఎవరు ఏ స్థాయిలో పాడగలరో ఆ స్థాయిలో అది ఒదిగిపోతుంది. ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో. అండ్ అందరికీ కూడా ఒక సింగింగ్ వాయిస్ ఉంటుంది. వాడు హై పిచ్లోకి వెళ్ళకపోవచ్చు, లో పిచ్లో. ప్రతి వ్యక్తి ఒక పిచ్లో పాడగలడు. మీకు హనుమాన్ చాలీసా అందులోకి వెళుతుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. సో అందరూ ట్రై చేయండి. హనుమాన్ చాలీసా 40 చెప్పడానికి ట్రై చేస్తాను. మనస్ఫూర్తిగా నాకు తెలిసినది, నేను అనుభవించినదే చెప్తున్నాను. సో అందుకని అందరికీ ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. సిరీస్ ఫాలో అవ్వండి అండ్ స్టార్ట్ చేసేసాను హనుమాన్ చాలీసా. ఏదో ఒక వాయిస్లో ఏదో అలాగా జస్ట్ ఫాలో అస్. లేకపోతే స్పెషల్లీ ద వన్ హూ కమెంటెడ్, మీరు జస్ట్ ఏం చేయకండి, హనుమాన్ చాలీసా కూడా చదవకండి, వీడియోని ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1 వీక్లో మీకు ఎక్కడో చోట స్టార్ట్ చేసి చూద్దాం, అనిపించకపోతే మార్చుకుంటాం పేరు మేము కదా సార్. రైట్, నమస్తే సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.